పాల్మర్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్ అండి. ఇప్పుడు విజయవాడ సిటీ లిమిట్స్ లో దగ్గరగా విజయవాడకి కరెక్ట్ గా ఒక 8 కిలోమీటర్లు 6 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉన్నటువంటి ఒక మెగా గేటెడ్ కమ్యూనిటీ అనేది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుందండి. ఇది లొకేషన్ వచ్చేసి పోరంకి అండి. పోరంకిలో ఒక 10 years తర్వాత ఒక న్యూ సిఆర్డి లేఅవుట్ వెంచర్ రావడం అనేది ఇది మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత ఒక లేఅవుట్ వెంచర్ అనేది వచ్చిందండి. ఆడ బుకింగ్ అనేది స్టార్ట్ అయిందండి. 1 week అయిన బుకింగ్ స్టార్ట్ అయ్యింది. 40 feet డైరెక్ట్ రోడ్ అండి. ఒక మంచి రెసిడెన్షియల్ జోన్ లో ఒక మంచి ప్రాజెక్ట్ రావడం జరిగింది. ఇది టోటల్ 10 acres సిఆర్డిఏ లేఅవుట్ వెంచర్ అండి. కరెక్ట్ గా ఒక 40 days లో ఎల్పీ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. చూస్తున్నారు కదా ఈ హౌసెస్ అన్ని కూడా. ఇది ఒక మెగా గేటెడ్ కమ్యూనిటీ అండి. ఓన్లీ 3 BHK ప్లాట్లు అండి మొత్తం కూడా. సో పక్కనే ఒక మెగా ఫంక్షన్ హాల్ కూడా, చాలా బిగ్గెస్ట్ 15 acres లో మెగా ఫంక్షన్ హాల్ కూడా ఉంది. బయట అనేది అంతా కూడా మీరు కనిపించాయి. సో మనం చూసే ప్రాజెక్ట్ అయితే బుకింగ్ స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ సిఆర్డి లేఅవుట్ ప్రాజెక్ట్ అయితే ఇదండి. ఇది మొత్తం కూడా 10 acres న్యూ వెంచర్ అండి. ఇక్కడ ఈస్ట్ వెస్ట్ ప్లాట్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయండి. దీంట్లో రోడ్స్ వచ్చేసి అన్ని కూడా 40 feet రోడ్స్ ఇచ్చారండి. మొత్తం 40 feet రోడ్స్ ఇచ్చారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, కాంపౌండ్ వాళ్ళు, చిల్డ్రన్స్ ప్లే ఏరియా. దీంట్లో క్లబ్ హౌస్ అనేది మెయిన్ ఇవ్వడం జరుగుతుందండి. బేసిక్ గా ఓపెన్ ప్లాట్స్ లో ఎవరు కూడా క్లబ్ హౌస్ అనేది ఇవ్వరు. బట్ ఇక్కడ ఒక 1000 square yards లో ఒక మంచి క్లబ్ హౌస్ అనేది డిజైన్ చేస్తారు. ఆ క్లబ్ హౌస్ కే సెపరేట్ గా 25 CR అనేది కేటాయించారండి. చాలా లగ్జరీగా డిజైన్ చేస్తున్నారు క్లబ్ హౌస్ ని. సో దాంట్లో మెంబర్షిప్ కూడా ప్రతి ప్లాట్ ఓనర్ కి దాంట్లో మెంబర్షిప్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుందండి. సో మన ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చూడండి. కరెక్ట్ గా 6 నెలల్లో ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోతాయండి. సో ఆల్రెడీ రోడ్లు అనేది ఫామ్ చేస్తున్నారు, వర్క్ జరుగుతుందండి. మిషనరీస్ మొత్తం కూడా అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ఇక్కడ. ఇది మన ప్రాజెక్ట్ అండి. చుట్టూ పక్కన లాస్ట్ లో వచ్చేసి నారాయణ జూనియర్ కాలేజ్ బిల్డింగ్స్ అండి అవన్నీ కూడా. సో మంచి లొకేషన్ అండి. ఇదంతా నెడమనూరు అండి. నెడమనూరు హౌసెస్ అన్ని కూడా నెడమనూరు హౌసెస్ అండి. చాలా లగ్జరీ ఏరియా అండి. చాలా లగ్జరీ ఏరియా కాబోతుంది. పోరంకి నుంచి నెడమనూరు వచ్చే రోడ్ లో ఉంటదండి. రోడ్డు ఫేసింగ్ హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్ అండి. ఇది డైరెక్ట్ హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్ అండి. విజయవాడ టు మచిలీపట్నం వెళ్లే రోడ్ల మధ్యలో పోరంకి విలేజ్ వస్తుందండి. పోరంకి నుంచి నెడమనూరు వెళ్లే రోడ్డు ఫేసింగ్ గా ఉంటదండి ప్రాజెక్టు. కరెక్ట్ గా బందర్ రోడ్డుకి ఎగ్జాక్ట్ గా 2 kilometerల డిస్టెన్స్ లో ఉంటదండి. ఇటు ఏలూరు రోడ్డుకి కరెక్ట్ గా 2 km డిస్టెన్స్ లో ఉంటది. మిడిల్ లో ఉంటదండి ప్రాజెక్ట్. కామినేని హాస్పిటల్ కి ఎగ్జాక్ట్ గా 1 km డిస్టెన్స్ లో ఉంటది. మంచి ప్రాజెక్ట్ అండి. వీళ్ళు గజం కేవలం 48,000 మాత్రమే పెట్టారండి. సో సీసీ రోడ్లు ఇస్తున్నారు. ప్రాజెక్ట్ మొత్తం కూడా అన్ని కూడా సీసీ రోడ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. చిల్డ్రన్స్ ప్లే ఏరియా కానీ, అవుట్డోర్ ఇండోర్ స్టేడియంస్ కానీ చాలా హైలీ డెవలప్మెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఈ ప్రాజెక్ట్ లో చాలా మంచి డెవలప్మెంట్స్ ఇస్తారు. వీళ్ళు ఆల్రెడీ తాడేపల్లిలో, మంగళగిరి రీజన్ తాడేపల్లిలో ఒక మంచి 25 acres ప్రాజెక్ట్ సూపర్ లగ్జరీగా చేశారు. సో వాళ్ళు ఇక్కడ ప్రాజెక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. చాలా మంచి ఏరియా అండి. ఒక్కసారి కస్టమర్స్ ఎవరైనా ఉంటే కనుక బుకింగ్ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఈస్ట్ వెస్ట్ ప్లాట్స్ అనేవి అవైలబుల్ అండి. ఎవరైనా కొంచెం స్పీడప్ అవ్వండి. చాలా లగ్జరీ ఏరియా అండి. చాలా లగ్జరీ ఏరియా కాబోతుంది. ఎందుకంటే ఒక 10 to 15 years బ్యాక్ వరకు కూడా బ్యాక్ వచ్చిన ప్రాజెక్టులు పాత ప్రాజెక్టులు ఉన్నాయండి. ఫస్ట్ ఈ 15 years లో ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది మళ్ళీ ఒక న్యూ లేఅవుట్ వెంచర్ అనేది రావడం జరిగింది. సో కస్టమర్స్ ఎవరైనా సరే మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలో లివింగ్ ఉండాలన్నా, హ్యాపీగా డెవలప్మెంట్ కానీ ఇండిపెండెంట్ గా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా, లేదు ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ చాలా లగ్జరీ ఏరియా కాబోతుంది. ఒకసారి ఆలోచించండి. సో ఎటు చూసుకున్నా మీరు హౌసింగ్ కాలనీలు ఉంటాయండి. మంచి లొకేషన్ లో ఒక మంచి ప్రాజెక్ట్ ఇచ్చారు. సో బెస్ట్ ప్రాజెక్ట్ అండి ఇది. ఎవరైనా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి మాత్రం ముందుకు రండి, స్పీడప్ అవ్వండి. ఇది మన ప్రాజెక్ట్ అండి. కరెక్ట్ గా 6 months లో వర్క్లు కంప్లీట్ చేస్తారండి. చాలా స్పీడ్ అండి. కంపెనీ మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంటది. ఇది మెయిన్ రోడ్ అండి. హైవే నుంచి డైరెక్ట్ గా మెయిన్ రోడ్డు. అది పోరంకి నెడమనూరు రోడ్ అండి. ఆ వెహికల్స్ వెళ్ళేవి పోరంకి నెడమనూరు రోడ్ మెయిన్ రోడ్ అండి అది.